హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంద్రజ హోమ్స్. ఈరోజు నేను భోగి తర్వాత సంక్రాంతి రోజు మేము ఇంట్లో ఏమేమి వంటలు చేసామో మీకు నేను ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటున్నానండి. ఫుల్ లెంత్ వీడియోలు చాలా తీయాలనుకున్నాను, కానీ నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల కొన్ని సిచ్యువేషన్ల వల్ల నేను వీడియోలు పెట్టలేకపోతున్నాను. అందుకని కొంచెం 3 మినిట్స్లోనే ఈ పండగలో మేము ఏమేమి చేసామన్నది మీకు తెలియజేయాలనుకున్నాను. మేము భోగి రోజు అయితే మా చెల్లెల కూతురికి భోగి పళ్ళు అయితే పోసామండి. దానికి ఫస్ట్ టైము, అందుకే అది చాలా భయపడి ఏడుస్తుంది. చూసారు కదా ఎలా ఏడుస్తుందో. మా పాపకైతే భోగిపళ్ళు పోయలేదండి. మా చెల్లెల కూతురికి ఒకటే మేము సెలబ్రేషన్ చేశాము. నాకు హెల్త్ బాగాలేదనేసి ఇలా భోగిపళ్ళు అయితే పోసేసుకొని పండగ రోజు పొద్దున్న అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. మా ఆయనకి ఒక్కరోజే లీవ్ ఉండింది, అందుకనేసి ఒక్కరోజే ఉన్నాము. కనుమ రోజు మా ఇంటికి తిరిగి వచ్చేసాము. అక్కడ ఉన్న రోజు మాత్రమే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఫ్యామిలీతోనే. చూశారు కదా, మా ఇంట్లో మా అమ్మ మా నాన్న మా కోసం చాలా వెరైటీస్ అయితే చేశారు. అరిసెలు, కర్జికాయలు, ఓలిగలు, పాయసము ఇలా చాలా చేశారు. అలాగే పన్నీర్ రైస్, పలావు, పెరుగు పచ్చడి, రసం, వైట్ రైస్ ఇలా చాలా చేశారు. మీరు ఎలా మీ పండుగని సెలబ్రేషన్ చేసుకున్నారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియోస్ సరిగ్గా ఎవరు చూడడం లేదు, చూసినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ అండి, పూర్తిగా నా వీడియోలు చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేసినట్లుగా ఉంటుంది. మా పిన్ని వాళ్ళు కూడా వచ్చారు, మా చెల్లెల వాళ్ళు, మేము, మా పిన్ని వాళ్ళు చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి. కానీ నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల నేను మిస్ అయ్యాను అంతే. వీడియో తీయడం మిస్ అయ్యాను అంతే. చూసారు కదా, ఇలా అందరము కిందే చాప వేసేసుకొని కూర్చొని భోజనాలు అయితే చేసేసామండి. చాలా బాగుండింది ఆ రోజంతా. చాలా బాగా ఎంజాయ్ చేసాము ఫ్యామిలీ మొత్తం ఒకే చోట కూర్చొని భోంచేయడం అంటే ఇలా పండగ రోజు మాత్రమే వీలవుతుంది కదా. ఇలా అందరము కబుర్లు చెప్పుకుంటూ అయితే భోజనం అయితే చేసేసాము. ఆ రోజు ఈవినింగ్ అయితే ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామండి. సరదాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఎగ్జిబిషన్ నుంచి వచ్చేసాము. ఇంకా వచ్చేసి ఇంట్లో పడుకొని పొద్దున్నే మా ఊరికైతే వచ్చేసాం. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి నా ఫెస్టివల్ వ్లాగ్ అంతే.